హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక ఐఎండీ ప్రకారం కూడా తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ప్రజెంట్ మనం ఇప్పుడు ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఖైరతాబాద్ లో గాలి దుమారంతో ఎక్కడ చూసినా ఎక్కడికెక్కడ గాలి దుమారం వేస్తుంది. మరి కాసేపట్లో హైదరాబాద్ లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారడం చేత ఇది చూసుకుంటే కనుక ఎల్బీనగర్ ప్రాంతం, ఎల్బీనగర్ కానీ, ఉప్పల్ కానీ, కుక్కడపల్లి కానీ, మియాపూర్ ప్రాంతంలో అయితే వర్షం కురుస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఇక్కడ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీగా వర్షం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్కడికెక్కడ ఇప్పటికే మొత్తంగా మాన్సూన్ టీం కూడా ఇప్పటికే సిద్ధమైంది. ఇటు జిహెచ్ఎంసీతో పాటు ఇటు హైడ్రా సిబ్బంది కూడా ఎక్కడికక్కడ నాలాలను గుర్తించేసి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఇప్పటికప్పుడే అయితే భారీ వర్షం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రాంత వాసులకు ఎప్పుడుగా సాయంత్రం సమయం కావడము, ఇటు ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లే సమయం ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా 3 కమిషనరేట్లు ఏవైతే ఉన్నాయో ఆ కమిషనరేట్లలో కూడా ఆ ట్రాఫిక్ ని మొత్తంగా కూడా డైవర్ట్ చేసే పరిస్థితులను కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇటు ఖమ్మం గానీ, వరంగల్ గానీ, మెదక్ గానీ, వికారాబాద్ జిల్లాలో కూడా మోస్తారు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీతో పాటు భారీ వర్షం ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బంది కూడా ఆ మాన్సూన్ టీం కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించారు. నాలాలు ఎక్కడ కూడా ఇది మొత్తంగా జామ్ కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఇప్పటికే హైడ్రా సిబ్బంది గుర్తించడం జరిగింది. కాబట్టి మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే కనుక భారీ వర్షానికి చెట్లు కూడా పడుతూ ఉంటాయి కాబట్టి అన్ని శాఖలను కూడా అప్రమత్తం చేసేసి మొత్తంగా ఈ యొక్క పరిస్థితులను చక్కదిద్దే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.